ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని సిద్ధారం గ్రామంలో కుమారి అనే మహిళ తెలంగాణ ప్రజలు లోకం యావత్తు దేవతలా పూజిస్తున్న బతుకమ్మలను అగౌరవపరుస్తూ బతుకమ్మ చుట్టూ మూత్రం పోస్తూ అక్కడున్న మహిళను కించపరిచే విధంగా చేసిందని గ్రామంలోని మహిళలు సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆ మహిళపై చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరారు. మా కాలనీలో బతుకమ్మ సంబరాలు సిద్ధారం గ్రామం. మా కాలనీలో బతుకమ్మ సంబరాలు చేసుకుంటుంటే సింగపాపు కుమారి అనే ఆడబిడ్డలకే అవమానపరిచినట్టుంది. సింగపాపు కుమారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే మేమందరం తిరగబడాల్సి వస్తుంది. వచ్చి బాగా అసహ్యంగా అడచిగా చేసి బతుకమ్మ చుట్టూ తన్నుకుంటా ప్యాస్ పోసి చికచిగా చేసిందండి. అక్కడ చాలా మంది ఉన్నారు. చూసి తెలంగాణ పండుగ అంటే అందరికీ సంబంధించిందే కదా, ఆడవాళ్ళకి సంబంధించిన పండుగ. వాళ్ళంతా చికా చేసి మమ్మల్ని అసహ్యంగా, అంటే మేము ఆడే పండుగని అసహ్యంగా మూత్రం పోసి చికా చేయటం వల్ల మాకు చాలా అవమానంగా ఉంది. అందుకే మేము కంప్లైంట్ పెట్టిన యాక్షన్ తీసుకోకపోతే కనుక మేము చాలా కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని కోరుకుంటున్నాం.